రచ్చబండ ముచ్చట్లకి స్వాగతం సుస్వాగతం. హాయ్ హలో అందరికీ దండాల్, గుడ్ ఈవినింగ్ శనార్థులు. మరి ఈ రోజు రచ్చబండ ముచ్చట్ల వార్తలలో రచ్చ చేయనికి మళ్ళీ వచ్చేసిన నేను మిద్బాస్ అని మమతా. ఇలా ప్రతిరోజు మరిన్ని మంచి మంచి ముచ్చట్లతో మీ ముందుకు వస్తూనే ఉంటాను. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నా మీకు కావాల్సిన వార్తలు మళ్ళీ ఇయ్యాల సుతా టైం అయిందని దబ్బ పట్టుకొచ్చిన. ఈ ముచ్చట కంటే ముందుగా హెడ్లైన్స్ చదువుకుందాం పారి. ఇంతసేపు కయ్య మొత్తుకునే కుక్కల వార్త చెప్పినాం ఇన్నర్గా. వాటి జనాభా 4 లక్షలకు పెరిగిందట పట్నంలా అని మస్తు సతాయిస్తున్నాయని జిహెచ్ఎంసీ వాళ్ళ కూసుతా రోజు కంప్లైంట్లు ఇస్తున్నారట పబ్లిక్. మరి వీటిలో ఇట్లుంటే అయితే ఇంకో పక్క కొంటె పనులు చేసే కోతుల వార్త రానే వచ్చింది. మరి వీటి జనాభా ఎంత పెరిగిందో, ఇవి ఎంత సతాయిస్తున్నాయో, ఎన్నెన్ని తిప్పలు పెడుతున్నాయో, ఎక్కడెక్కడ ఏ ఊర్లలో ఎన్నెన్ని ఉన్నాయో ఒక్కపారి మొత్తం లిస్టు చెప్తాం ఇనుర్ని. మరి అవోళ్ళ మీరు ఇప్పటివరకు ఎన్ని రకాల గన్నులు చూసి ఉంటారు? అరే మండలేస్ అయితే అన్న అయితే ఒక రివాల్వర్ ఉంటుంది, ఇక సోల్జర్లు అట్లనే మిలిటరీ వాళ్ళు ఆర్మీ వాళ్ళ తానైతే స్మాల్ మిషన్ గన్ను, బెరేటా గన్ను, ఎంపీఎస్ లైట్ మిషన్ గన్ను ఉంటుంది, ఎంఎంజీ ఉంటుంది, AK-47 ఉంటుంది, AR-41 ఉంటుంది. గిసొంటియే చూసి ఉంటాం. కానీ ఇప్పుడు మేము చూపెట్టబోయే గన్ను చూస్తే తారీఫ్ చేయాల్సిందే. ఇంకా గన్ను దేనికి యూజ్ చేస్తారంటే కోతులు కొట్టనీకట. అరే నవకుర్రోళ్ళ చింతపల్లి ఊళ్ళోళ్ళకు మస్తు గోస అవుతున్నదట కోతులతోటి. ఉత్త చింతపల్లి ఊళ్ళోళ్ళకే కాదు, మొత్తం అన్ని రాష్ట్రాలలో ఇదే గోసున్నది చూడండి. ఇగో ఈ గొట్టం చూసిర్రా ఎట్లుందో? గొట్టం కింద కట్క నొక్కితే బాంబు వేలినట్టే సప్పుడు వస్తుందట డబేలుమని. ఇగో గొట్టం లోపల సున్నం బిల్లలు వేసి ఆయనతో ఆయన్ని నీళ్ళు పోసిండు. పొయ్యంగానే ఏమున్నది, సున్నం బిల్లలకి వెళ్ళి గ్యాస్ విడుదలయ్యి కిందికి వెళ్ళి వంట రూమ్లో వాడే లైటర్కి వెళ్ళి ఆయనతో కట్క నొక్కంగానే ఇగో గిట్లా డబేలుమని సప్పుడు వస్తుంది అన్నట్టు కోతులు ఉరుకుతాయి. ఇక అంతేగా మరి సున్నం వేసిన గోడల మీద ఇన్ని నీళ్ళు పడితేనే బస్సున సప్పుడు వస్తుంది గ్యాస్ వచ్చినట్టు. అగో గట్ల గ్యాస్ రిలీజ్ అయ్యి లైటర్ నొక్కంగానే చిటుక్కుమని వేలుతుంది అన్నట్టు పటాకి. కోతులు ఎలగొట్టడానికి మంచి ఇకమతి చేసిండు అని చెప్పి రైతులు అందరూ కొనుక్కపోతున్నారట. ఇక గాళ్ళకైతేనే బాగా అక్కడికి వస్తుందిగా. కోతులు బాయికాడ చేను ఖరాబ్ చేస్తాయి, బెండ చెట్లు, టమాటాలు, ఆకుకూరలు ఏం మిగిలనిస్తలేవాయే. ఇండ్లల్లో సుతా ఇక కుండలల్లో వంట రూమ్లల్లో పోయి అన్నం గిన్నెం ఎత్తుకపోతున్నాయి. ఇక గసంటోళ్ళు ఊరోళ్ళు సుతా కొనుక్కపోతురట. ఇక రైతులకు జర ఎక్కువ అవసరం ఉంటుంది కాబట్టి ఇగో మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్ కానీ పెట్టినట్ట క్యాంపు గీన. ఏ రాష్ట్రంకి వెళ్ళి వచ్చిరో తెలియదు కానీ 200 రూపాయలకి గన్ని అమ్మిపోతున్నారట. ఉత్త పంట పండించే రైతులే కాదుళ్ళు, ఇగో కోళ్ళపార పోలు సుతా కొనుక్కపోతున్నారు. కోళ్ళపారం ఓనర్లు సుతా పట్టుకపోతున్నారు. కోళ్ళ దాన కూడా మిగిలినిస్తలేవట కోతులు, అందుకనే ఇక ఓనర్లు కొనుక్కపోతున్నారు. కోతులు దెబ్బకే ఉరుకుతాయి. ఇక చూసిరు కదా ఇయాల్టి రచ్చబండ ముచ్చట్ల ఇచ్చంద్రమైన ముచ్చట్లు. మరి రేపు రచ్చబండ ముచ్చట్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. మరి రచ్చబండ ముచ్చట్లకి స్వాగతం సుస్వాగతం.